నమస్కారం. ఈ రోజు చాగల్మరిలో పసుపు పండుగ జరుగుతుంది. ఈ రోజు 2:30-3 గంటల మధ్యలో అల్లగడ్డ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి భూమా అఖిలప్రియ గారు రోడ్షో కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఒక పక్కన చూస్తే మహబూబ్ టాకీస్ దగ్గర భోజనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు వచ్చిన కార్యకర్తలకు. అలాగే చూడండి ఎంత అభిమానంతో స్వతహాగా కార్యకర్తలు ట్రాక్టర్లకు జెండాలు కట్టుకొని వచ్చారు. చూడండి ఇక్కడ అంతా మన తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు. తెలుగుదేశం జనసేన కార్యకర్తలే నిండిపోయింది ఈ బజార్ అంతా. చూడండి ఇక్కడ ట్రాక్టర్లకు జెండాలు కట్టుకొని పండుగ వాతావరణాన్ని కల్పిస్తుంది. ఒక పక్క భోజనాలు, ఒక పక్క ఇంకా ట్రాక్టర్లకు జెండాలు కట్టుకొని వస్తూనే ఉన్నారు. ఇది నిజమైన పసుపు పండుగ ఈ రోజు చాగల్మరిలో. డ్రోన్ ఆపాలి. చెక్కుదా ఈరోజు చాగల్మరి మండలం చాగల్మరి గ్రామం నుంచి అనేక గ్రామాల నుంచి వచ్చిన టీడీపీ సోదరులకు భూమా అభిమానులకు అందరికీ వందనం అభివందనం. ఈరోజు భూమా అఖిలప్రియ గారు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ గారు చాగల్మరిలో మెయిన్ రోడ్ ద్వారా అడ్డవాగు వంక నుంచి గాంధీ సెంటర్ రాజశేఖర విగ్రహం గారికి చుట్టూ బస్టాండ్ రాబోతున్నారు. భారీ ర్యాలీగా టీడీపీ అభిమానులు, జనసేన అభిమానులు జన సునామీ మాదిరిగా ఈరోజు కనబడుతున్నారు. అందుకే మీరంతా ఈరోజు సంతోషంగా, ఎంతో ఉత్సాహంగా పెద్ద పండగ మాదిరిగా కనిపిస్తుంది. ఈరోజు భూమా అఖిలప్రియ గారు నామినేషన్ కాదు, ప్రమాణ స్వీకారం చేయనట్టు అనిపిస్తుంది అందరికీ. అటువంటి నాయకురాలు వచ్చినందుకు వీళ్ళంతా ధన్యవాదములు. ప్రజలందరూ చాగల్మరి నుంచి వచ్చిన వాళ్ళు కానీ, మండలం నుంచి వచ్చిన వాళ్ళు కానీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. చాగల్మరిని ఈరోజు టీడీపీ సేనలు, జనసేన సేనలు పండగ వాతావరణం నిలబెడుతున్నారు. అందరినీ ఒకసారి ధన్యవాదాలు తెలుసుకుని సెలవు తీసుకుంటాం. ఈ రోజు మన భూమా అఖిలప్రియ గారి రోడ్ షో సందర్భంగా చాగల్మరి పట్టణంలో ఇచ్చేసినటువంటి వివిధ గ్రామాల నుంచి, పట్టణాల నుంచి వచ్చేసినటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఈ కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే ఆళ్లగడ్డ పట్టణంలో భూమా అఖిలప్రియ గారు రేపు మే 13వ తేదీ
40,000 ఓట్లతో ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవడం పద్యం. అలాగే మన రాయలసీమలో 52 మంది ఎమ్మెల్యేలు మొత్తం ఉన్నారు. మనం 40 సీట్లు కైలాసం చేసుకుంటాము. అలాగే కోస్తాలో 123కు 115 అంటే మనకు 160 సీట్లతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జూన్ 15 ఎందుకంటే ఈరోజు నిన్న జరిగిన రోడ్ షోతోనే వైసీపీ నాయకులలో ఈ హడ్డ దాటినాడు ఇడ్లీ సమర్మల అమ్ముకోవాలా అని అబ్బా వాడికి 23 పార్లమెంట్ స్థానాలు గెలిచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జూన్ 15 పట్టణంలో భారీ జన సందర్భంగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు మన రాష్ట్రంలో దోపిడీ విధానం ఇసుక దానితోనే కాకుండా ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి సూపర్ 6 పథకాలు మనకు ప్రతి ఒక్కరు మహిళలు ఉచిత ప్రయాణం, 3 గ్యాస్ సిలిండర్లు, నెలకు 1,500 రూపాయలు, అలాగే నిరుద్యోగ భృతి 3,000, రైతుకు 20,000 రూపాయలు. తక్షణమే మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు తక్షణమే ఈ పథకాలు అమల్లోకి తీసుకొని వచ్చి గ్రామాన తెలుగుదేశం పార్టీ పేరు ప్రఖ్యాతలను నిలుపుతాము. అలాగే చాగల్మరి మండలంలో ఈ రోజు ఈ రోడ్డు షో సందర్భంగా ఎంతో మంది ఎన్నో గ్రామాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు చాలా మంది సంతోషంగా ఈ సంతోష వాతావరణంలో మనం ఈ రోడ్ షో కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాము. మన ప్రియతమ భూమా నాగిరెడ్డి గారికి ప్రజాస్వామ్య సంబరమా చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశ
It's about time to break it down. You ready? It's about time to break it down. వైసీపీ నాయకులు రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరు పక్క ఊర్లకు వెళ్ళి పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఎక్కడెక్కడ దాక్కోవాలని ఇప్పుడే ప్లాన్లు చేసుకొని టికెట్లు పక్క రాష్ట్రానికి ట్రైన్ టికెట్లు కూడా బుక్ చేసుకుంటున్నారంట. పారిపోవడానికి ట్రైన్ టికెట్లు చెన్నైకి, బెంగళూరుకి, హైదరాబాద్కి పారిపోవడానికి రెడీగా ఉన్నారని చెప్పి మరి వైసీపీ నాయకులే కాదు జగన్మోహన్ రెడ్డి కూడా లండన్కి టికెట్ తీసేసుకున్నారంట. వైసీపీ నాయకులు కూడా ఆయన ఇంత ఫ్లైట్ లో పోతాడు కాబట్టి వీళ్ళు ట్రైన్ టికెట్లు బుక్ చేసుకొని సిద్ధమైనారు ఆలగడ్డని ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి వెళ్ళిపోనని. ఈ రోజు ఈ మాత్రం దానికి మీరు దానికి మరి రాజకీయాలని నాయకుల్ని అడుగుతున్నాం. ఈ రోజు ఆలగడ్డ తాలూకాలోనే ఎక్కువ శాతము మరి వైసీపీని వీడి తెలుగుదేశం కుటుంబంలోకి వచ్చిన ఎక్కువ శాతము కార్యకర్తలు చాగలమని కూడా గుర్తు చేస్తున్నాను. మన బలం పెరిగింది. ఈరోజు మన బలము మీరందరూ కూడా ఏదైతే ఈ ఉత్సాహాన్ని చూపిస్తున్నారో ఆ బలము రేపు పొద్దున పోలింగ్ బూతులు ద్వారా కనబడబోతుంది. ప్రతి ఒక్క బూతులో మెజారిటీ రాబోతుందనే సంగతి మీరందరూ కూడా ఈ రోజు చెప్పగానే చెప్పినారు. ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఈ 5 సంవత్సరాలు ఎన్నో ఎదుర్కొన్నాం.
ఈ 5 సంవత్సరాలు ఎన్నో చూసినాము, ఎన్నో కేసులు వేపించుకున్నాం. మన ఆళ్లగడ్డ తాలూకాలో వైసీపీ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన 690 తప్పుడు కేసులు పెట్టారనే సంగతి మేము మర్చిపోలేదని సంగతి మీరందరికీ గుర్తు చేస్తున్నాం. ఆ 690 కేసులలో దెబ్బకి దెబ్బ, కేసుకి కేసులు లెక్క తేలుస్తామని భరోసా ఇస్తున్నాం. ఈరోజు వైసీపీ నాయకులు మరి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నాయకులు అబద్ధాలు చెప్తున్నారు. వైసీపీ నాయకులు మిమ్మల్ని మోసం చేసి ఓట్లు వేయించుకోవడానికి ప్రతి ఒక్క గ్రామం వస్తున్నారు. ఏమని ఓట్లు అడుగుతున్నారో తెలుసా? వైసీపీ నాయకులు ఏమని ఓట్లు అడుగుతున్నారో తెలుసా? మా వాడు ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా పనిచేసినాడు, అతన్ని చూసి ఓటేమని ఎవరు అడగట్లా, మళ్ళీ ఓటేమని చెప్పి అడుగుతున్నారు. అంటే ఈ 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి బాగా తిని నిద్రపోతున్నట్టే కదా. అవునా కదా? అవునా కదా? మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ
రక్తమగే నీ కర్మ గాలి నేను కాదు. జాగలమరి గ్రామ పెద్దలు, జాగలమరి గ్రామ సోదరు ఆ డీజే పక్కకు పెట్టండి, జనాలు ఎక్కువ ఉన్నారు వెనక, మీరు అర్థమైపోయినారు. ఒక పక్క తీసుకోండి, ఇట్లా పక్కకు. లేదా ఒక జెండాలు కూడా కొద్దిగా దించండి అమ్మా ప్లీజ్. కొద్దిగా జెండాలు దించారు, ఏమనుకోకుండా వెనక జనాలు కనపడలేదు, కొద్దిగా దించండి. చాగలి మండలంలో ఉన్నటువంటి గ్రామాల చుట్టుపక్కల గ్రామాలు వచ్చినటువంటి నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు ఈ గ్రామానికి వచ్చిన విషయం మీకు అందరికీ తెలుసు. ఈ నెల 13వ తారీఖున అంటే సోమవారం రోజు రాష్ట్ర శాసనసభకు అదేవిధంగా పార్లమెంటుకు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఆ ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గానికి భూమా అఖిలప్రియ గారు, అదేవిధంగా నంద్యాల పార్లమెంటుకు డాక్టర్ బైరెడ్డి శబరి గారు పోటీ చేస్తున్న సందర్భంగా వాళ్ళకు ఇద్దరు అభ్యర్థులకు కూడా వాళ్ళ గుర్తైనటువంటి సైకిల్ గుర్తుపై ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మీ ముందుకు వచ్చినప్పుడు మీరు అఖండ స్వాగతం పలికినందుకు మరి ఒక్కసారి మీకు అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది లాస్ట్ మీటింగ్, ఎన్నికలకు టైం లేదు. నేను 2 నిమిషాలు చెప్తాను, ఎందుకంటే సార్ మన ప్రియతమ అభ్యర్థి గారు చాలా చెప్పేది ఉంది. కాబట్టి మీరు ఒకటి ఆలోచించాలి. ఇవాళ ఈ ప్రభుత్వం మారే ఎన్నికలు చాలా జాగ్రత్త ఆలోచించకపోతే మనకు మళ్ళా 5 సంవత్సరాలు మళ్ళీ మన కష్టాలు పాల్పడాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2019 ఎన్నికల్లో నాకొక్కసారి అవకాశం ఇవ్వండి అని మన ముందుకు వచ్చాడు. ఏమో చెప్పాడు, నవరత్నాలు ఇస్తానన్నాడు, యువతీ యువకులకు ఉద్యోగాలు ఇస్తున్నాడు, జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు, పరిశ్రమలు తీసుకొస్తా అన్నాడు, మద్యపాన నిషేధం చేస్తా ఉన్నాడు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని నమ్మబలికి మనతో ఓటు వేయించుకున్న తర్వాత మనల్ని వాళ్ళ నట్టేట ముంచే పరిస్థితి తీసుకొచ్చారు. నవరత్నాలు కాస్త నకిలీ రత్నాలు అయిపోయాయి. అవి 10 రూపాయలు మనకిచ్చి 100 రూపాయలు మనతో లాగాడు. ఎందుకు లాగాడు, ఏ విధంగా లాగాడు అంటే ఇవాళ డీజిల్ రేట్లు పెంచాడు, పెట్రోల్ రేట్లు పెంచాడు, కరెంటు బిల్లులు పెంచాడు, నిత్యావసర సరుకులు పెంచారు, అదేవిధంగా మందు రేట్లు కూడా పెంచారు, వాళ్ళకి విపరీతంగా పెంచే పరిస్థితి వచ్చారు. అది కూడా నకిలీ మద్యం అమ్ముతా ఉన్నాడు. రైతులకు ఎరువు రేట్లు పెరిగిపోయినాయి. అదేవిధంగా మన రైతులకు కూడా ఎక్కడ కూడా గిట్టుబాటు ధర లేకుండా చేశాడు. మరి ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని, ఈ రాక్షసత్వమైన ప్రభుత్వాన్ని మనం ఇంకా ఉంచాలా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఇంకా ఉంచాలా? మరి ఉంచకుండా ఏం చేయాలి? మనం సైకిల్ గుర్తుకు ఓటేయాలి. ఇక్కడ ఆళ్లగడ్డలో అసెంబ్లీ నియోజకవర్గం భారీ మెజార్టీతో గెలిచే విధంగా మీ అందరూ కృషి చేయాలని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఇంత దుర్మార్గ ప్రభుత్వం పోవాలి. అదే కాకుండా ఇవాళ ఆళ్లగడ్డలు కూడా ఒక దుర్మార్గమైన దోపిడీ పాలన జరుగుతా ఉంది. అంత బ్రోకర్ల రాజ్యం, ఎక్కడ చూసినా బ్రోకర్లు అన్నారు. బజారుకు బ్రోకరే, ఈ జాగరమని పట్టణంలో ఒక బ్రోకరు, అదేవిధంగా మండలాలకు సంబంధించి గ్రామాలకు ఒక బ్రోకర్లు ఉన్నారని కూడా నేను తెలియజేస్తున్నాను. వీళ్ళకందరూ తెల్లవారు లేచాలంటే ఏమయ్యే కారణం పని అంటే ఎవరికి పిల్లలు కొట్లాట పెడదామా, ఎవరికి రైతుల కొట్లాట పెడదామా, ఎవరికి భూములు ఉన్నాయి వాళ్ళు గుంజుకున్నామా, వాళ్ళతో మన డబ్బులు రాకుందామని ఆలోచన తప్ప రెండోది కూడా నేను తెలియజేస్తున్నాను. ఎక్కడ అభివృద్ధి లేదు, ఎక్కడ అభివృద్ధి చేసిన పాపాన పోలేదు. ఇంత దుర్మార్గమైన పరిస్థితి తీసుకొస్తున్నారు. మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు, భయభ్రాంతులు చేస్తున్నారు. ఇక్కడ
మీరు భయపడాల్సిన ఈ తాటాకు చెప్పులకు మీరు భయపడద్దు. రేపు నిర్భయంగా ఓటేయండి. ఈ యొక్క దుర్మార్గం ఎలా శిక్షించాలో మేము చూసుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాను. దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఈ దుర్మార్గం ఎమ్మెల్యే మనకు అభ్యర్థి చూపకుండా ఇవాళ పూర్తిగా దోచుకుంటున్నారు, కమిషనర్ వ్యాపారం చేసుకుంటున్నారు. అందుకేనా మనం ఓటేసింది ఎమ్మెల్యే కమిషనర్ వ్యాపారం చేసుకొని అంటున్నా నేను. ఇక్కడ కూడా వ్యాపారస్తులు కూడా ఇబ్బందులు పెట్టి డబ్బులు గుంజుతా ఉన్నారు. డబ్బులు గుంజుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తారుగా. ఎందుకంటే ఇంకా చాలా మంది చెప్పేది. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, ఈ యొక్క దుర్మార్గ పరిపాలన పోవాలంటే అక్కడ నరేంద్ర మోడీ గారు, అదే విధంగా మా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, అదే విధంగా చాలా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద ఆలోచన చేశారు. ఈ యొక్క పార్టీలు ఏవైతే ఉన్నాయో 3 పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే ఓట్లన్నీ చీలిపోయి మళ్ళీ ఈ సైకో ప్రభుత్వం వచ్చేదానికి అవకాశం ఉంటుందని ఆలోచించి ఇవాళ ఈ దుర్మార్గ పాలన పోగొట్టాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ గ్రామాలు బాగుపడాలి, నియోజకవర్గాలు బాగుపడాలి అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఇవాళ 3 పార్టీలు ఒకటే ఇవాళ ఉమ్మడిగా ఎన్డీగా ఏర్పడి అభ్యర్థులు నిలబెట్టడం జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మనందరం ఏకం కావాలి. పార్టీలందరూ ఆలోచించి ఏకమయ్యాయి. మనమందరం కూడా ఏకమైపోయి రేపు 13వ తారీఖున మీరు ఇదే కసితో, ఇదే ఆవేశంతో, ఇదే అభిమానంతో మీరు 14వ తారీఖు ప్రతి బూత్ కు మన వాళ్ళని తీసుకెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేయించాల్సి కోరుతా ఉన్నాను. అంతేకాకుండా ఇవాళ ఏదైతే ఉందో ఇవాళ అసెంబ్లీ అభ్యర్థికి ఓటేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనకు అసెంబ్లీ గెలిస్తేనే అక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం వస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. దయచేసి మీరు ఆలోచన చేసి ఇవాళ మీకు 2 ఓట్లు ఇస్తారు. ఆ 2 ఓట్లు మొట్టమొదట తెల్లపేటలో ఏదైతే ఉందో నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి 3వ నంబర్కు సైకిల్ గుర్తుపై ఓటేయండి. అదే విధంగా పింకిపేట ఒకటి వస్తుంది. ఆలగడ్డ శాసనసభకు మొట్టమొదటి ఓటు వేసే పరిస్థితి ఉంది. అక్కడ మొట్టమొదటి బటన్ సైకిల్ గుర్తుంది. ఎక్కడ సైకిల్ గుర్తుంటే అక్కడ మీరు ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జగన్, జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై జన్. జెండా దించండి. కొద్దిగా జెండాలు దించాలా, వెనకల వాళ్ళకి నేను కనపడాలి కదా. జెండా కొద్దిగా దిగించండి. వెనకల వాళ్ళకి కనపడను, జెండాలు దించండి. ఓకే, జెండా పక్కదా, జెండా పక్కదా, పక్క అది అది ఈ జెండా పూర్తి దించమ్మా. అది వెరీ గుడ్. ఓకే, మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అందరినీ చూడాలి కదా. ఒక్కరు కనిపించకపోయినా కష్టమే. ఈరోజు చాగల్ మరి దద్దరిల్లు ఇచ్చినారు. బ్రహ్మాండంగా ఈరోజు అందరు కదలి బయటికి రావడము, ముఖ్యంగా ఈరోజు యువత గాని మహిళలు గాని అక్కడ మరి ఘన స్వాగతం పలికి ఇంట్లో నుంచి బయటికి వచ్చి మరి స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నమస్కారాలు తెలియజేసుకుంటూ సలాం వాలేకుం. ఈరోజు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మనము చివరిగా చాగల్ మరి ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఈ 5 సంవత్సరాలు ఎన్నో కార్యక్రమాలు చేశాం, ఎన్నో పోరాటాలు చేశాం, ఎన్నో ధర్నాలు చేశాం, ఎన్నో కేసులు వేయించుకున్నాం, ఎంతో కష్టపడ్డాం. ఈ 5 సంవత్సరాల కష్టం ఈ రోజు చివరిగా చాగల్మల్లో మీటింగ్ పెట్టుకొని మనస్ఫూర్తిగా మీ అందరితో మాట్లాడమే కాకుండా ఎల్లుండి మన ఓటు అయిపోయిన తర్వాత మన జీవితాలు మారబోతున్నాయని సంగతి ఈ రోజు మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాలి. 5 సంవత్సరాలు కష్టపడినారు, 5 సంవత్సరాలు ఇబ్బంది పడినారు. ఎందుకు? కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులు చేసే అరాచకాలు ఈ రోజు శృతి మించిపోయినాయి. ఈ రోజు ఏ గ్రామంలో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా ఈ రోజు వైసీపీ నాయకులు దౌర్జన్యాలు, దోపిడీలు, కబ్జాలు, తప్పుడు కేసులు అంటూ ఈ రోజు 5 సంవత్సరాలు మన మీద పరిపాలన చేశారు. మన నెత్తి మీద ఎక్కి కూర్చొని డాన్సులు అన్నారు.
కానీ ఆటలు కట్టేసి టైం అయిపోయిన అన్ని సర్దుకొని మీరు పక్క రాష్ట్రాలకు వెళ్ళి దాక్కునే టైం వచ్చింది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత లండన్ కి టికెట్ బుక్ చేసేస్తున్నారంట. మరి జగన్మోహన్ రెడ్డి లండన్ కి టికెట్ బుక్ చేసుకుంటే ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్న బుల్లి ఎమ్మెల్యే సంగతి ఏంది అని చెప్పి ఆలోచించాలా. ఈరోజు ఆ ఎమ్మెల్యే సంగతి ఏమో గాని మీ చాగల్మరిలో మీ ప్రజల నెత్తి మీద కూర్చున్నాడు ఒక బుల్లి ఎమ్మెల్యే. అవునా లేదా? ఆయన ఏమి చెప్తే అదే జరగాలంట. మరి ఈరోజు వైసీపీ నాయకులు ఈ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్క మండలానికి ప్రతి ఒక్క గ్రామానికి రౌడీలని గూండాలను పెట్టి ఈ రోజు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈ 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా గెలిపించిన వ్యక్తి ఏం చేశాడో తెలుసా? ఇసుక మింగేసినాడు, నిద్రపోయినాడు. కబ్జాలు చేసినాడు, నిద్రపోయినాడు. దోపిడీలు చేశాడు, నిద్రపోయినారు. ఈ నిద్రపోవడము, కబ్జాలు, దోపిడీలు తప్ప అభివృద్ధి అనేది ఈ రాష్ట్రానికి చేయలేదని చెప్పి మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలా. మరి ఈరోజు మీరందరూ ఒకటే గమనించాలా, రైతుల పరిస్థితి ఈ రోజు ఏ విధంగా ఉందంటే మన ఆనగడ్డలో ఎమ్మెల్యేకి చందాలు వేసుకొని డబ్బులు ఇస్తే గాని రైతుల పొలాలకి నీళ్లు ఇవ్వరంట. ఎరుగుడుతున్న గ్రామం తెలుసు కదా, ఈ చాగల్మరి జరిదా? మీరే లోకమా? నీకు ఎరుగుడుతున్న గ్రామం తెలుసు కదా? ఎరుగుడుతున్న గ్రామము గంగులోల సొంత ఊరు. ఆ సొంత ఊరు చుట్టుపక్కల ఉన్న రైతులు ఎమ్మెల్యే ఇంటికాడికి పోయినారంట ఎమ్మెల్యేని కలవడానికి. మరి ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్న ఎమ్మెల్యేని లేపకుండా ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ బయటికి వచ్చిందంట. రైతులు అడిగినారు మాకు ఎరుగుడుతున్న గ్రామం నుంచి నీళ్లు రావట్లేదు, మాకు పొలాలు ఎండిపోతున్నాయని చెప్పి ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ అంటే, రైతులంటే ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ ఉండి ఒక్క చుక్క నీళ్లు కూడా రైతులకు ఇచ్చేది లేదు, ఎరుగుడుతున్న చెరువులో మేము నీళ్లు నింపుకున్నాం అనిందంట. రైతులకు అర్థం కాలేదు, ఏంటబ్బా ఈ చెరువులో ఏముందని రైతులందరూ ఎరుగుడుతున్న గ్రామంకి వెళ్ళి ఆ చెరువు దగ్గరికి వెళ్తే ఆ చెరువులో ఏముందో తెలుసా? చేపలు. అందరికి తెలిసిపోయిందన్నమాట. ఎరుగుడుతున్న గ్రామంలో ఎమ్మెల్యే వాళ్ళమ్మ చెరువులో చేపలు వదులుకుందంట. ఎందుకు? మరి రైతులందరూ అన్నారు, మీకు చేపలు ముఖ్యమా, మా బతుకులు ముఖ్యమా, మరి నీళ్ళు వదలాలి, లేకపోతే మేము ఆత్మహత్య చేసుకుంటామని రైతులు అంటే ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ నిన్నంట, నాకు నష్టం జరగకుండా మీరు రైతులందరూ 15 లక్షల రూపాయలు చందాలు వేసుకొని డబ్బులు ఇస్తే అప్పుడు కిందికి రైతులకి నీళ్ళు వదులుతా అనిందంట ఎమ్మెల్యే వాళ్ళమ్మ. ఈ రోజు మీరు చందాలు వేసుకొని డబ్బులు ఇస్తే గానీ రైతులకి నీళ్లు రాని పరిస్థితి. మరి ఈ రోజు మీ చాగల్మరిలో కిరాణా షాపులు ఉన్నాయి కదా, లేవా? పెట్టియాలా? ఉన్నాయి కదా. కిరాణా షాపుల ముందు రాసి ఉంటారు ఏమని? టమోటా ఇంత రేటు, కూరగాయలు ఇంత రేటు, నూనె ప్యాకెట్ ఇంత రేటు, గుడ్లు ఇంత రేటు అని రాసి ఉంటారు కదా. అట్లా ఎమ్మెల్యే వాళ్ళ ఇంటి ముందు కూడా రాసి పెట్టారంట. ఏమని తెలుసా? మొగుడు పిల్లల పంచాయతీ చేయాలంటే ఇంత డబ్బులు తీసుకుంటాం, రైతులకి పొలాలకి నీళ్ళు ఇవ్వాలంటే ఇంత డబ్బులు తీసుకుంటాం, మీ చెరువులు నింపాలంటే ఇంత డబ్బులు తీసుకుంటాం, మీ భూ తగాదా ఏమన్నా వచ్చి కొట్టుకుంటే ఇంత డబ్బులు తీసుకుంటాం అని వాళ్ళు కూడా లెక్కలేసి పెట్టారు. మీరు కూడా రేట్లు చూసి జోబులో డబ్బులు వేసుకొని పోతే ఎమ్మెల్యే నిద్రలో నుంచి బయటికి వచ్చి సంతకం పెట్టి డబ్బులు తీసుకొని మళ్ళీ జరగబోతాడంట. ఇది ఆలగడ్డలో జరిగే వ్యాపారం, ఆలగడ్డలో జరిగేది రాజకీయం కాదు. అభివృద్ధి 5 సంవత్సరాలు బాగా నిద్రపోయి ఇప్పుడు ఎన్నికలు కాబట్టి నిద్ర లేస్తున్నాడు. నిద్ర లేసి ఏమన్నా ఓటు అడుగుతున్నాడో తెలుసా? జగన్ ని చూసి ఓటేయండి, జగన్ ని చూసి ఓటేయండి, జగన్ ని చూసి ఓటేయండి అంటే ఈ 5 సంవత్సరాలు నాకు ఏమి చేత కాక బాగా నిద్రపోయినాను, మళ్ళీ జగన్ ని చూసి ఓటేస్తే మళ్ళీ నిద్రపోతానని చెప్పి అడగడానికి వస్తున్నాడు. మీరు బాగా ఓటేసి గెలిపించుకున్న మీ ఎమ్మెల్యే మొన్న చాగల్మరికి వచ్చినాడంట. చాగల్మరికి వచ్చి ప్రచారం చేస్తుంటే
తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని డాన్స్ వేస్తుంటే అది కూడా చూసి భయపడిపోయినాడు, తట్టుకోలేకపోయినాడు, భయంతో అక్కడి నుంచి పారిపోయినాడు ఈ లూటీ నాని. ఈ లూటీ నాని అని పేరు పెట్టింది నేను కాదు, ఎవరు తెలుసా? లోకేష్ అన్న. మరి ఈ రోజు ఇన్ని అవినీతి కార్యక్రమాలు చేసిన వాళ్ళు మళ్ళీ ఓటు అడగడానికి మీ దగ్గరకు వస్తున్నాడు. అతను ఒక్కడే కాదు ఓటు అడిగేది, అతను ఎమ్మెల్యే భార్య, వాళ్ళ అక్క, వాళ్ళ బావ, వాళ్ళ అత్త, వాళ్ళ మామ, పిన్ని, బాబాయ్, తాత, ముత్తాత, డ్రైవరు, వంటవాడు అందరూ ఓటు అడుగుతున్నారు. మా వాడు నిద్రపోయినాడు, మళ్ళీ జగన్ చూసి ఓటేమని అడగడానికి వస్తున్నారు. ఈ రోజు మీరే ఆలోచించుకోండి, ఈ 5 సంవత్సరాలు బాగా దోచుకొని నిద్రపోతున్న వ్యక్తి మళ్ళీ మీకు ఎమ్మెల్యేగా కావాలా, లేదంటే వచ్చే 5 సంవత్సరాలు మీరందరూ ప్రశాంతంగా నిద్రపోయేలాగా చూసుకునే నేను ఎమ్మెల్యేగా కావాలా అనేది మీరే ఆలోచించుకొని ఓటు వేయండి. ఎందుకు అంటే ఈ రోజు పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, రాజధాని కావచ్చు, ఏదైనా సరే వచ్చింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోవాలా. తర్వాత సూపర్ 6 అని కొన్ని పథకాలు తీసుకురావడం జరిగింది. ఈ సూపర్ 6 పథకాలు దేని గురించి అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మీ ఆదాయాన్ని తగ్గించేసి మీ ఖర్చులన్నీ పెంచేశాడు. కూరగాయల రేట్లు పెరిగిపోయినాయి, గ్యాస్ సిలిండర్ రేట్లు పెరిగిపోయినాయి, కరెంటు బిల్లు పెరిగిపోయింది, చెత్త మీద పనులు వేస్తున్నారు చెత్త వెదవలు. మరి అంతేకాకుండా ఈ రోజు ఇంటి పనుల మీద వేస్తున్నారు. అన్ని రేట్లు పెరిగిపోయినాయి, అన్ని బాధుడనే సంగతి మనం అందరం గుర్తు పెట్టుకోవాలా. మరి చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఖర్చులు తగ్గించి మీ ఆదాయాన్ని పెంచడానికి ఈ పథకాలు పెట్టారు. అవి ఏంటనేది ఇప్పుడు నేను చెప్తాను, మీరందరూ శ్రద్ధగా వినాలా. ఇక్కడ ఆడవాళ్ళు కనిపించట్లేదు, కానీ నేను చెప్పే పథకాలు మీ ఇంట్లో ఆడవాళ్ళకి చెప్పాలా. చెప్తారా? మీ దగ్గర దాచిపెట్టుకుంటారా? గట్టిగా చెప్తారా? ఓకే. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క మహిళకి నెలకి 1,500 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఆడమ అకౌంట్ లో పడతాది, వాళ్ళ ఇంటి ఖర్చుల కోసం పడతాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆడవాళ్ళు ఉంటే బాగా గట్టికి చప్పట్లు కొట్టేవాళ్ళు, ఆడవాళ్ళు ఉంటే చప్పట్లు కొట్టేవాళ్ళు, మీరు గట్టికి కొట్టాలా, మీ ఖర్చులు తగ్గుతాయి. మరి అంతేకాకుండా ప్రతి ఒక్క మహిళ రేపు పొద్దున బస్సులలో వెళ్ళాలంటే ఆర్టీసీ బస్సు టికెట్ రేటు పెరిగింది కదా, పెరిగిందా? మీ చాకలి పెరగలేదా? పెరిగింది కదా. ఆర్టీసీ బస్సు టికెట్ రేటు పెరిగింది కాబట్టి ఆడవాళ్ళకి రేపు పొద్దున ఉచితంగా బస్సు ప్రయాణం ఉంటుంది. జిల్లా మొత్తం ఎక్కడికైనా ఎన్నిసార్లైనా వెళ్ళొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్క ఇంటికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అంతేకాకుండా అమ్మఒడి, ఇక్కడ తల్లిదండ్రులు అమ్మఒడి గతంలో జగన్ ఏం చెప్పినాడు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఎంతమందికి ఇస్తున్నాడు? చాలా మంది 2-3 వస్తుందా? ఒకరికే కదా. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం పేరు మీద మీకు ఒక్క పిల్లడు ఉంటే సంవత్సరానికి 15,000 రూపాయలు మీ అకౌంట్ లో పడుతుంది. మీకు 2 పిల్లలు ఉంటే సంవత్సరానికి 30,000 రూపాయలు మీ అకౌంట్ లో పడుతుంది. మరి మీకు 3 పిల్లలు ఉంటే ఎంత పడుతుంది? 45,000 రూపాయలు సంవత్సరానికి మీ పిల్లల చదువుకి చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి డిగ్రీ పూర్తి చేసుకున్న పిల్లలు ఒకసారి చేతులు ఎత్తాలా? డిగ్రీ పూర్తి చేసుకున్న పిల్లలు అయిందా? డిగ్రీ పూర్తి చేసుకున్న పిల్లలు ఏం ఉద్యోగాలు చేస్తున్నారు? ఐటీ ఉద్యోగాలా? సాఫ్ట్వేర్ ఉద్యోగాలా? ఏం ఉద్యోగాలు? ఖాళీ కదా. నాకు తెలిసి మన దేశం మొత్తంలో గర్వంగా ఖాళీ ఉన్నామని చెప్పేది మన రాష్ట్ర పిల్లలే. కానీ రేపు పొద్దున
చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు తల్లిదండ్రులకి భారం కాకుండా మీకు ప్రతి నెల 3,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ వృత్తి కింద ఇవ్వబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి నెలకి 3,000 రూపాయలు అంటే సంవత్సరానికి 36,000 రూపాయలు ఆ నిరుద్యోగి డిగ్రీ పూర్తి చేసుకున్న పిల్లలు వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడతాయి. మరి చదువుకున్న పిల్లలకి ఉత్త డబ్బులు ఇస్తే సరిపోతుందా? ఏం కావాలా? యువతకి ఏం కావాలా? యువతకి ఏం కావాలా? ఉద్యోగాలు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఎవిరా నాయనా అంటే పిల్లలను తీసుకోపోయి, చదువుకున్న పిల్లలను తీసుకోపోయి మద్యం షాప్ లో పెడతాడంట. చదువుకున్న పిల్లలకి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చినారు. 5,000 రూపాయలకి మరి వాలంటీర్లు చేసే చాకరీలు అంతా ఇంత కాదు. అందుకే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నారని చెప్పి ఇక్కడున్న యువతకి తెలియజేసుకుంటున్నా. మరి ఎక్కడో రాష్ట్రంలో ఇస్తే ఆలగడ్డ పరిస్థితి ఏంది, చాగల్మరి పరిస్థితి ఏందని అడుగుతున్నారా? అడగాల. మరి నేను చంద్రబాబు నాయుడు దగ్గర మాట తీసుకున్నా, లోకేష్ దగ్గర మాట తీసుకున్నా. రేపు పొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలగడ్డలో 3 పరిశ్రమలు పెట్టబోతున్నా. ఈ 3 పరిశ్రమల ద్వారా మరి మన ఆలగడ్డలో డిగ్రీ పూర్తి చేసుకున్న పిల్లలకి 5,000 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. డిగ్రీ పూర్తి చేసుకున్న వాళ్ళు ధైర్యంగా ఉండండి. పిల్లలు ఇంకా డిగ్రీ పూర్తి చేయాలనుకున్న వాళ్ళు డిగ్రీ పూర్తి చేయండి. మీ భవిష్యత్తుకి నేను గ్యారెంటీ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి పెన్షన్ ముసలోళ్ళు ఉన్నారు కదా, ముసలోళ్ళు మొదట వాళ్ళ పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది పెన్షన్? 3,000. మీకు గతంలో గుర్తుండింటది 200 పెన్షన్ నుంచి 2,000 పెన్షన్ వరకు పెంచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలా. జగన్ ఏం చేసినాడు? 2,000 పెన్షన్ నుంచి 3,000 చేయడానికి, అంటే 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. మొక్కి 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 మొన్న ఇచ్చినారు 3,000. కానీ రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మనం గెలిచిన వెంటనే అదే నెల నుంచి మీకు పెన్షన్ డబ్బులు ప్రతి నెల 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాడు. పెన్షన్ ప్రతి నెల ఇంటికి తీసుకొచ్చి ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి అంతేకాకుండా వికలాంగులు ఉన్నారు. 100% వికలాంగులు ఉన్న వాళ్ళకి 10,000 రూపాయలు పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. 100% కన్నా తక్కువ పర్సెంటేజ్ ఉంటే వికలాంగులకి 6,000 రూపాయలు పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. మంచిదే కదా? మరి అంతేకాకుండా ఇసుక, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇసుక అనేది 3 సంవత్సరాలు కనిపించలేదు. మరి ఇసుక దొరకడం మొదలు పెట్టిన తర్వాత రేట్లు పెంచేశాడు. అందుకే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక ఉచితంగా ఇవ్వబోతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలా, ఇది మీరందరూ చాలా 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 జాగ్రత్తగా వినాలా. జగన్ ఒక కొత్త చట్టాన్ని తెచ్చాడు. ఆ చట్టం పేరు భూ హక్కు చట్టం. ఆ చట్టం పేరేంటి? భూ హక్కు చట్టం. అంటే మీ భూమికి సంబంధించిన ఒక చట్టం జగన్ తెచ్చేశాడు. ఆ చట్టం ప్రకారము ఏంటి, ఆ చట్టం ఏంటనేది 2 ముక్కలో చెప్తా. ఆ చట్టం అంటే ఏంటంటే మీ భూమిలాగా ఉంటది కానీ మీ భూమి కాదు. అర్థం కాలేదా? మీ భూమిలాగే ఉంటది కానీ మీ భూమి కాదు. జగన్ చాలా తెలివిగా ఏం చేశాడంటే ఒక కొత్త చట్టాన్ని తెచ్చాడు. మరి ఆ చట్టం ప్రకారం మీరు భూమి అమ్మాలన్నా కొనాలన్నా ఒక ఆఫీసర్ సంతకం పెట్టాలా. ఇప్పుడు ఏం చేస్తున్నారు, భూమి అమ్మాలన్నా కొనాలన్నా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తారు, సంతకాలు పెట్టుకుంటారు, డబ్బులు ఇచ్చి పుచ్చుకుంటారు, ఒరిజినల్ కాగితాలు తీసుకొచ్చి బీరువాలో పెట్టుకుంటారు. అవునా? అంతే కదా? మీ చాగల్మరి ఇంకేమన్నా చేస్తున్నారా?
అంతే కదా. జగన్ తెచ్చిన చట్టం ప్రకారం భూమి అమ్మాలన్నా కొనాలన్నా ఒక ఆఫీసర్ సంతకం పెట్టాలా. ఆ ఆఫీసర్ ఒకవేళ సంతకం పెట్టకపోతే మీరు భూమి అమ్మలేరు, కొనలేరు. వైసీపీ నాయకుల కళ్ళు మీ భూమి మీద పడితే చచ్చినట్టు మీరు భూమి వైసీపీ నాయకులకి ఇవ్వాల్సిందే. మరి ఈ చట్టం ప్రకారం ఒకవేళ ఆఫీసరు సంతకం పెట్టాడే అనుకుందాం, మరి పెట్టిన తర్వాత ఏమవుతుంది? ఆ చట్టం ప్రకారము ఒరిజినల్ కాగితాలు జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టుకుంటాడు. మీ భూమి కాగితాలు జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టుకుంటాడు. మీ వేలి ముద్రలు జగన్ కాడ ఉంటాయి. మరి మీ పాస్బుక్లు ఉన్నాయా? చాలా మంది వెళ్తారు, పాస్బుక్ లేవా? పాస్బుక్ల పైన ఎవరి బొమ్మ ఉంది? ఎవరి బొమ్మ? గాంధీజీ బొమ్మనా? భగత్ సింగ్ బొమ్మనా? ఉయ్యలవాడ నరసింహారెడ్డి బొమ్మనా? ఎవరి బొమ్మ? జగన్ బొమ్మ. ఎందుకు జగన్ బొమ్మ? ఏం చేశారని జగన్ బొమ్మ ఈ పాస్బుక్ల మీద ఉండాలా? గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ పాస్బుక్ల పైన రైతుల సంతకాలు ఉండేవి. కానీ ఇప్పుడు జగన్ ఇచ్చిన పాస్బుక్ల పైన సంతకాలు లేవు, ఆయన బొమ్మ ఉంది. ఎందుకు అంటే రేపు పొద్దున పొరపాటున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మీ భూమి తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకొని మీకు అమ్మఒడి ఇస్తాడంట. మీ భూమి తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకొని మీకు పెన్షన్లు ఇస్తాడంట. మీ భూమి తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకొని మీకు రోడ్లు వేస్తాడంట. ఇస్తారా మీ భూమిలో? చాలా మంది వాళ్ళు ఇచ్చేటట్టు ఉన్నారు అక్కడంతా. ఇస్తారా? మీ తాత ముత్తాతల కాలం నుంచి మీ పిల్లల కోసం దాచిపెట్టుకున్న ఆస్తి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేటట్టే ఉన్నారు చాగల్మరి ప్రజలు. ఇవ్వరు కదా? ఇవ్వకండి. ఈ రోజు జగన్ ప్రతి ఒక్క మీటింగ్ లో నేను మీ బిడ్డని అంటే ఏమో పాపం అనుకున్నాం. ఎందుకంటున్నాడో తెలుసా? మీ బిడ్డ అని మీ ఆస్తులు తీసుకోవడానికి మీ బిడ్డ అని చెప్పి మీ ఆస్తులో వాటా అడగడానికి మీ బిడ్డ అంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోండి, అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్త పడండి. ఈ చట్టం అమలు అవుతే రేపు పొద్దున మీ భూములు మీకు కాకుండా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ముఖ్యమైన రెండు విషయాలు చెప్పి పూర్తి చేద్దాం. ఇక్కడ మైనారిటీ సోదరులు ఉన్నారు, దయచేసి తప్పుడు ప్రచారాలు వినకండి, తప్పుడు మాటలు వినకండి. ఈ రోజు మీ ఇంటి బిడ్డగా మీ బేటీగా నేను చెప్తున్నాను, రేపు పొద్దున మీకు ఎటువంటి ఆపేద రాదు, మీకు ఎటువంటి ప్రాబ్లము రాదు. ఎందుకంటే గతంలో కూడా బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకొని ఉంది, కానీ ఎప్పుడు కూడా మైనారిటీ సోదరులకి అన్యాయం చేయలేదు తెలుగుదేశం పార్టీ అనేది మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలా. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు రంజాన్ తోఫా ఇచ్చినారు, దుల్హన్ పథకం ఇచ్చినారు, హజ్ యాత్రకి డబ్బులు ఇచ్చినారు, మసీదులకి డబ్బులు ఇచ్చినారు, మసీద్ రిపేర్లకి డబ్బులు ఇచ్చినారు, మసీద్ కాంపౌండ్ కి డబ్బులు ఇచ్చినారు, ఈద్గాకి డబ్బులు ఇచ్చినారు, మైనారిటీ లోన్లకి డబ్బులు ఇచ్చినారు. అన్ని ఇవ్వడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్క కొత్త పథకమైన మైనారిటీ సోదరులకి ఇచ్చాడా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నా. ఇవ్వలేదు. వాళ్ళు పథకాలు ఇవ్వరంట, మైనారిటీని పట్టించుకోరంట, కానీ మేము ఎవరితో పొత్తు పెట్టుకున్నామనేది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంట. నేను ఈరోజు వైసీపీ నాయకులని ఒకటి ప్రశ్నిస్తున్నాను, ఒకటి అడుగుతున్నాను. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉండింటే మైనారిటీల కోసము మీరెందుకు ఏ పని చేయలేకపోయినారు? మోదీని చూసి భయపడి కదా. ఈరోజు బీజేపీ వాళ్ళు పార్లమెంట్ లో ఏదైనా బిల్లు పెడితే చాలు, అసలు దాని గురించి మాట్లాడకముందే జగన్మోహన్ రెడ్డి ఎంపీలందరూ లేసి మద్దతు ఇచ్చినామని చెప్పి మాట్లాడతారు. ఈ రోజు ఏ బిల్లు పెట్టా జగన్ మోదీ కాలు పట్టుకుని మరి బిల్లు పాస్ చేయించడం జరిగింది. అందుకే మీరందరూ గుర్తు పెట్టుకోండి, రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ లో ఆళ్లగడ్డలో కావచ్చు మైనార్టీ సోదరులకి ఏదైనా జరిగితే మమ్మల్ని దాటుకొని రావాలని చెప్పి ఇక్కడున్న మీ అందరికీ నేను భరోసా ఇస్తున్నాను. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత రంజాన్ తోఫా వస్తుంది, దుల్హన్ పథకం ఆడపిల్లల పెళ్లికి ₹1,00,000 ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు. మీరు హజ్ యాత్రకు వెళ్ళాలంటే ₹1,00,000 ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు. కొత్త మసీదులు కట్టడానికి డబ్బులు ఇస్తాడు. మరి అంతేకాకుండా మౌలానాకి
ఇమాములకి డబ్బులు ఇస్తారు. అంతేకాకుండా మీ అందరికి ఒకటి మాట ఇస్తున్నా, రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, నేను గెలిచిన తర్వాత, గతంలో మనం కర్నూలులో ఇస్తమా చేసుకున్నాం, గుర్తుంది కదా. రేపు పొద్దున నేను గెలిచిన తర్వాత ఆళ్ళగడ్డలో ఇస్తమా ఏర్పాటు చేస్తానని ఇక్కడ మీ అందరికీ కూడా మాటిస్తున్నా. మరి సమయం అయిపోయింది. మే 13వ తారీఖు అందరు కూడా బాగా రెడీ అయ్యి పొద్దున్నే లేచి ఏం చేస్తారు? ఈవీఎం మీరు బూతులు లోపలికి వెళ్తే ఈవీఎంలు కనిపెడతాయి, గుర్తున్నాయి కదా. మనది మొదటి నంబర్. నా కోసం మీరు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు, నేనే ప్రత్యక్షమైపోతా. ఇది చూడంగానే నా ఫోటో కనబడుతుంది. నా ఫోటో చూస్తే గుర్తుపడతారు కదా, నా ఫోటో చూస్తే గుర్తుపడతారు కదా. నా ఫోటో పక్కన ఏ బొమ్మ ఉంటుంది? ఏ బొమ్మ? సైకిల్ పక్కన బ్లూ కలర్ బటన్ ఉంటుంది. ఈ బ్లూ కలర్ బటన్ నొక్కితే సౌండ్ వస్తుంది. ఇది జగన్ నొక్కే బటన్ కాదు, ప్రజలు నొక్కే బటన్. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనస్ఫూర్తిగా చాలా సంతోషంగా ఉంది. ఈ 5 సంవత్సరాల ఈ చివరి మీటింగ్ అయిపోయిన తర్వాత మరి ఎల్లుండి పోలింగ్, మన జీవితాలు మారబోతున్నాయి. ఇదే ఉత్సాహంతో మీరందరూ కూడా రేపు పొద్దున ఓటు వేయండి. 10 మందితో, 20 మందితో, 30, 40, 50 మందితో ఓట్లు వేసి మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ, నా మీద ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీకోసం నిలబడ్డాను. ఈ ఒక్కరోజు మీరు రాసేసే ఓటు 5 సంవత్సరాలు నా మీద ఉండే బాధ్యత మీ అందరి కోసం పనిచేయడం. మీ ఇంటికి అక్కగా, చెల్లెలుగా, మీ ఇంటి బేటీగా నన్ను అసెంబ్లీకి పంపించండి. అసెంబ్లీలో కూర్చునేది నేను కాదు, ఆళ్ళగడ్డ ప్రజలు కూర్చున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన యువత, మైనారిటీ సోదరులు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై చంద్రబాబు నాయుడు.